అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారుతుంది హైడ్రాకు సంబంధించి చూసుకుంటే హైదరాబాద్లో ఏదైతే బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో ఉన్న పేద ప్రజల ఇల్లు కూలుస్తున్నారని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. ప్రజలు మొత్తంగా ఆందోళన చేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం మాత్రము ఎక్కడైనా సరే ఎవరైనా సరే పేద ధనిక తేడా లేకుండా అందరూ ఇల్లు కూల్చేస్తామని నిర్ణయం చేపట్టిన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో కొత్తగా నూతన పీసీసీగా ఎన్నికైన తర్వాత నిజామాబాద్ జిల్లాకు తొలిసారిగా వచ్చిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా నిజామాబాద్ జిల్లాలో కూడా అలాంటివి ఏమైనా ఉంటే కూల్చేస్తామని చెప్పి ప్రకటన చేసిన నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ జోన్లో ఉన్న ఇండ్లని కూల్చేస్తామంటున్నారు. ఇప్పటికే రామర్తి చెరువు, అదేవిధంగా మా నాగారంలోని మరో చెరువు కూడా ఆ ప్రాంతంలో కూల్చిన ఘటనలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఏదైతే బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట ఉన్నారు వారు అన్నాడు. సార్ చెప్పండి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది హైడ్రా. అదే తరహాలో నిజామాబాద్ కూడా తీసుకొస్తామని చెప్పి కొత్తగా పీసీసీగా ఎన్నికైన మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ పర్యటన నేపథ్యంలో ఆ కామెంట్స్ చేశారు. మీరేం అయితే హైడ్రా ఇక్కడ నిజామాబాద్లో కూడా ప్రజా సంఘాలు, కొన్ని ప్రతిపక్ష పార్టీలని ఈ మధ్యలో మీటింగ్ పెట్టి కూడా కలెక్టర్ గారిని కలిసి హైడ్రా తరలో నిజామాబాద్లో నిడ్రా ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేశాం. ప్రభుత్వ చెరువులు, అట్లాగే నాలలు, గుట్టలు, ముఖ్యంగా అలా కోట్ల విలువ కలిగినటువంటి గుట్టల్ని కూడా కబ్జాలు చేశారు. అయితే ఇలా పీసీసీ ఎవరైతే నూతన అధ్యక్షులు ఉన్నారో మహేష్ కుమార్ గౌడ్ గారు, నిజామాబాదు తన వాస్తవ్యుడు, నిజామాబాద్లో కూడా జరగాలి అనేది దాన్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు నిజామాబాద్ హెడ్ క్వార్టర్లో నిజామాబాద్ కలెక్టరేట్ కూడా బఫర్ జోన్లో ఉంది. మరి ఆ రోజు కలెక్టర్గా ఎవరైతే దీన్ని పర్మిషన్ ఇచ్చారో, ఆ రోజు అధికారులు ఎవరైతే ఉన్నారో తక్షణం ఆ కలెక్టర్ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్లో హైడ్రా అక్రమ నిర్మాణాలకి పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఎట్లయితే పెట్టారో ఒక ప్రభుత్వము ఆదర్శంగా ఉండాలి. అంటే ప్రభుత్వం సరే, ఇవి కొంతమంది మాట్లాడే విషయాలు, ఇంకా కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు అంటే సరే హైదరాబాద్ లాంటి రాష్ట్ర స్థాయిలో అవి వేరు. ఒక చెరువు, ఇప్పటికీ చెరువు ఉంది, ఆ చెరువులో వర్షం పడితే చెరువులో కలెక్టరేట్ మొత్తం నీళ్ళు వస్తుంది. కాబట్టి అదేవిధంగా నిజామాబాద్లో కూడా నిజామాబాద్ చుట్టూ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లా హెడ్ క్వార్టర్కి లేనంత ప్రభుత్వ భూమి నిజామాబాద్ హెడ్ క్వార్టర్కి ఉంది. అక్రమ వేలాది ఎకరాల భూముల్ని కబ్జా చేసి ఉన్నారు. ఈ భూములన్నింటిని కూడా విముక్తి చేయాలి. అది ఏ పార్టీ అయినా ప్రభుత్వ స్థలాల్ని, ప్రభుత్వ భూముల్ని, చెరువుల్ని, కుంటల్ని ఇవన్నీ విముక్తి చేసి వీటన్నిటి కూడా రక్షణగా మరి ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. అయితే ఇటీవల కాలంలో చాలా ఆరోపణలు వస్తున్నాయి ప్రభుత్వం మీద. గత ప్రభుత్వము మేము మూసీ నదికి సంబంధించి ప్రక్షాళన చేస్తాం, దాన్ని మంచిగా చేస్తామన్న నేపథ్యంలో ఈ ప్రభుత్వం కూడా అదే మూసీ ప్రక్షాళన, ఏదైతే ఆ మూసీ బాధితులకు కూడా ఇల్లు, డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఆవాసాలు అయితే కల్పించి తర్వాతనే మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఇళ్ళని అయితే కూల్చేస్తామని ప్రభుత్వం కూడా చెప్పింది. దానిపైన ఎలా? అయితే ఒకటండి, ప్రభుత్వము పెద్ద భారీ ప్రాజెక్టులకి ప్లాన్ చేసిందంటేనే ఆ ప్రభుత్వము భవిష్యత్తులో ఆ ప్రభుత్వ నిర్వహణ లేదా భవిష్యత్ ఎన్నికల కోసము ఆయా కాంట్రాక్టర్ల దగ్గర ఫండింగ్ కోసం గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞం కానివ్వండి, మన కేసీఆర్ తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి కాళేశ్వరం కానివ్వండి, ఇప్పుడు ప్రభుత్వం ఏదన్నా రేపు మూసి అంటారా, ఇంకో ప్రాజెక్ట్ అంటారా, ఖచ్చితంగా ఇందులో వారికి అనుకూలమైనటువంటి కంపెనీలు ఉంటాయి. ఆ కంపెనీలు ఇచ్చేటువంటి పార్టీ ఫండింగ్ ఉంటుంది. అది ప్రతిపక్షాన్ని మనం చూసాం మొన్న కాళేశ్వరంలో ఏవైతే ఫండింగ్ బయటపడుతుందో అత్యధికంగా తెలంగాణలో మాట్లాడుతున్న బీజేపీకి 750 కోట్లు అని, కాంగ్రెస్కు 150 కోట్లు, తర్వాత టీఆర్ఎస్కు 1500 కోట్లు అఫీషియల్గా కనిపించేది. ఇంకా నాయకులకు ఇచ్చే ముడుపులు వేరు. ఏది మెగా కృష్ణారెడ్డి అంటే ఇవన్నీ ఇచ్చిన తర్వాత వీళ్ళకి మాట్లాడే నైతిక హక్కు ఏ పార్టీకి లేదు. ఇందులో మీరు చూస్తే ఏ ఒక్క కమ్యూనిస్టు పార్టీ నయా పైసా తీసుకోలేదు ఎవరి దగ్గర, మెగా కృష్ణారెడ్డి దగ్గర. ఏదైనా ఉంటే ఈ పార్టీలకే నైతిక బాధ్యత, హక్కు ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళు ఇదే పని చేస్తారు. అయితే ఇవాళ ముఖ్యమంత్రి గారు, సరే అది ఒక భాగం అయితే ముఖ్యమంత్రి గారు కూడా హైడ్రా విషయంలో వారి బ్రదర్ కూడా మరి బఫర్ జోన్లో లేదా ఎఫ్టీఎల్లో లేదా ప్రభుత్వ భూముల్లో ఉంది అనేది ఒక ఆరోపణ వచ్చింది. దానికి నోటీస్ కూడా ఇచ్చారు. కాబట్టి తక్షణం తిరుపతి రెడ్డి గారు ఉంటున్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో దాన్ని ఖాళీ చేయించాలా. దాన్ని ఫస్ట్ అక్కడి నుంచి, ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళే ఆదర్శంగా ముందు రావాలి. కాబట్టి అధికార పార్టీకి నాయకత్వం ఎక్కడెక్కడ ఉందో ఒకవేళ తెలిసి ఆయన కూడా చెప్పాడు,
మేము కొన్నప్పుడు ఇది తెలియదని, ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇమీడియట్లీ వాళ్ళే డిస్మెంటల్ చేస్తే ఆదర్శంగా ఉంటుంది. అయితే ఏది ఏమైనా ఇక్కడ ఖచ్చితంగా పేదలకి నష్టం జరగకుండా ముఖ్యమంత్రి చెప్పే మాటలు ఏవైతున్నాయో దాన్ని అమలు చేయాలి. వాళ్ళకి పునరావాసము లేదా ఆల్టర్నేటివ్ కల్పించిన తర్వాతనే ఈ పేదలకి వాళ్ళని మర్యాదగా అంటే చెప్పి వాళ్ళని ఒక కన్విన్స్ చేసి హైదరాబాద్ యొక్క భవిష్యత్తు అభివృద్ధి దాని అవసరము ప్రజలకి ప్రయోజనాన్ని చెప్పిన తర్వాతనే అక్కడ నుంచి ప్రజల్ని ఖాళీ చేయించాలి. ఇది సరే ప్రధాన ప్రతిపక్షము ఆరోపణ చేయడం అది సహజంగా జరిగేటువంటిది. మీరు చూస్తూ ఉంటే నిజంగా తెలంగాణ అభివృద్ధి నిజంగా అభివృద్ధిని కాంక్షించేటువంటి వామపక్షాలు కానీ లేదా బహుజన మేధావులు కానీ బహుజన పార్టీలకు సంబంధించి కానీ ఎక్కడ కూడా అగ్రెసివ్గా ప్రభుత్వం మీద దాడి చేయట్లేదు. ఒక నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు సలహాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో నిన్న అసదుద్దీన్ ఓవైసీ పర్యటించినప్పుడు హైడ్రా బఫర్ జోన్లో ఉన్న ఇండ్లన్నీ కూల్చేస్తే మొదటగా సచివాలయం, తర్వాత బాపూజీ ఘాట్ లాంటివి ముఖ్యంగానే వాటిని కూల్చిన తర్వాతనే ఏదైతే ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం అక్కడ నుంచి అధికారికంగా పాలన చేస్తుందో అవి కూల్చిన తర్వాతనే మిగతా వాటిపైన పేద ప్రజల ఇల్లు కూల్చాలని చెప్పి నిన్న నిజామాబాద్లో కామెంట్ చేసిన పరిస్థితి. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడేది ఏదైతే ఉందో, ఇప్పుడు వారు వ్యాపారాలు చేసే దోపిడీ చేసి వ్యాపారాలతో వేల కోట్లు సంపాదించేదానికి ఓ ప్రభుత్వ కార్యాలయం ప్రభుత్వం అవసరాల రీత్యా తెలిసి చేసినా తెలియక చేసినా ఓ బఫర్ జోన్లో ఉన్న ఎఫ్టీఎల్లో ఉన్న అది దాని నుంచి కాస్త నష్టాన్ని నివారించి దాని నుంచి ఎట్లా రెగ్యులరైజ్ చేయొచ్చు లేదా దాన్ని ఎట్లా కొనసాగించవచ్చు అనేది ఒక వ్యాపారం చేసేదానికి ప్రభుత్వ ఆ కార్యాలయాన్ని మనం ముడిపెట్టలేం. ఇప్పుడు స్పష్టంగా అక్కడ కమిషనర్ ఏం చెప్తారు, కూల్చేటి కూడా అంటే మీడియాలో అందరూ కొంత వ్యతిరేక మీడియా కొంత అనుకూల మీడియా కూడా కరెక్ట్ రిపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు అక్కడ కమిషనర్ గారు ఏం చెప్తున్నారు, అప్కమింగ్ ఏవైతే వ్యాపార దృక్పథంతో చేసేటువంటి విల్లాలనే మేము కూలుస్తున్నాము, పేదల్ని ఎక్కడ కూల్చట్లేదు అనేది. సరే కొన్ని దగ్గర కూడా పేదలది కూడా అధికారులు కూడా అతి ఉత్సాహంతో కొంత పేదలను కూడా కూలుస్తున్నట్టు మనకు కనబడుతుంది. అయితే ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడితే తన వ్యాపార సామ్రాజ్యాన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించేటువంటి ఆయన ఫాతిమా కాలేజ్ ఆస్తులకి సెక్రటేరియట్ లేదా ఇతర ప్రభుత్వ కార్యాలయాల్ని పోల్చి చూడడం అనేది అది ఒక రాజకీయ ఉద్దేశంతో చెప్పినట్టయితే నేను నీ మీద ఒక ఆరోపణ వచ్చింది, నువ్వు దొంగవు అంటే నేను దొంగతనానికి నన్ను అరెస్ట్ చేయాలంటే ముందు పలానా కూడా దొంగని అరెస్ట్ చేయమంటే అది కాదు. నువ్వు దొంగవవునా కాదా నీ మీద చట్టం చర్య తీసుకుంటుంది, పలానా ఉంటే అది పలానా చూసుకుంటుంది, అది తర్వాత విషయం. కానీ నువ్వు ఏం చేస్తావు అనేది ఫస్ట్ నువ్వు సమాధానం చెప్పుకోవాలి. కాబట్టి అది అసదుద్దీన్ ఓవైసీ చెప్పేదానికి అది సమాజం కానీ ఎవరు కానీ హర్షించడానికి అవకాశం లేదు. మొత్తంగా చూసుకోవచ్చు నిజామాబాద్ జిల్లాలో ఏదైతే హైదరాబాద్ తరహాలో హైడ్రా తీసుకొస్తే బాగుంటుంది. జిల్లా కలెక్టరేట్ కూడా ఏదైతే బఫర్ జోన్లో ఉంది దానిపైన ఏవైతే అప్పుడు నిర్మాణంకు అనుమతులు ఇచ్చిన జిల్లా కలెక్టర్ పైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా నేను నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తూ అసదుద్దీన్ ఓవైసీ అన్న మాటలకు ప్రభుత్వము అదే సచివాలయం నిర్మాణం చేసింది, అప్పుడు ఉన్న పరిస్థితులు దానికి అందరికి సంబంధించి ఆ సమయంలో నిర్మాణం చేసి ప్రభుత్వ అధికారాలు అక్కడ నుంచి నిర్వహణ జరుగుతాయి కాబట్టి ప్రభుత్వానికి అదే ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన అంశాన్ని తెరపైకి తీయకూడదు. అసదుద్దీన్ ఓవైసీ తన సొంత ఆస్తులు కాపాడడానికి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.